Do subscribe my channel and click on bell icon for latest recipe updates. Hi viewers, welcome to ShravsCookBook channel. ఈ రోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. ఈ ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 26 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కొంచెం ఎక్కువే ఉన్నాయి, బట్ ఫైనల్ అవుట్కమ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా ఈ ఇంగ్రీడియంట్స్ ఏవో చూద్దాము. ఈ వైట్ బౌల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కర్రీ ఫ్రై చేసేటప్పుడు, అండ్ ఈ బ్రౌన్ వాటిలో ఉన్నవేమో రైస్ కుక్ చేసేటప్పుడు వేసే గరం మసాలాలు. సో ముందుగా ఫ్రై చేసేటప్పుడు వేసేవి బగారాకు 2, షాజీరా అర స్పూను, మిరియాలు 5, లవంగాలు 4, యాలకులు 4, దాల్చిన చెక్క పొడి అర స్పూను, స్టార్ అనీస్ 1. నెక్స్ట్ రైస్లో వేసే హోల్ గరం మసాలాస్ షాజీరా 1/2 స్పూను, మిరియాలు 4, లవంగాలు 3, యాలకులు 3, దాల్చిన చెక్క పొడి 1/8 టీ స్పూన్. నెక్స్ట్ రైస్ వచ్చేసి 4.5 కప్స్ అండి, అంటే ఆల్మోస్ట్ 350 గ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్. బిర్యానీ బాస్మతి రైస్తో చేస్తేనే బాగుంటుంది. ఇది రైస్ నేను బాగా కడిగి ఒక అరగంట పాటు నాననిచ్చాను. 350 గ్రామ్స్ ఆఫ్ రైస్. నెక్స్ట్ ఎగ్స్, ఇవి 5 ఎగ్స్. నేను వీటిని బాయిల్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ క్యాష్యూస్ 10, ఆనియన్స్ 5, పుదీనా 1 కట్ట, కొత్తిమీర 1.5 కట్ట, పచ్చిమిరపకాయలు 6 నుంచి 7, పెరుగు 150 గ్రామ్స్, ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి 2 ఆనియన్స్. నేను వీటిని పొడవుగా కట్ చేసి ఒక 3 స్పూన్ల నూనె వేడి చేసి అందులో వేసి కాస్త ఉప్పు వేసాను తొందరగా అవ్వడానికి. ఇవి డార్క్ బ్రౌన్ అవ్వకూడదు, ఇందులో చూపిస్తున్న విధంగా క్యారమలైజ్డ్ బ్రౌన్ కలర్ రావాలి. ఇది ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్, ఫుడ్ కలర్ 1/8 టీ స్పూన్, ఆయిల్ 4 to 5 టేబుల్ స్పూన్స్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు. ఈ గ్లాస్ బౌల్స్లో ఉన్న స్పైసెస్ వచ్చేసి బిర్యానీ కర్రీ ఫ్రై చేసేటప్పుడు, అండ్ ఈ స్పూన్స్లో ఉన్న స్పైసెస్ వచ్చేసి ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు. సో ముందుగా ఈ బౌల్స్లో ఉన్నవి చూద్దాము. ఇది ఉప్పు రుచికి సరిపడా, కారం 1 టీ స్పూను, పసుపు 1/8 టీ స్పూన్, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 3/4 టీ స్పూను. నెక్స్ట్ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు వేసే స్పైసెస్ ఉప్పు రుచికి సరిపడా, కారం 1 స్పూను, పసుపు 1/8 టీ స్పూన్, ధనియాల పొడి 3/4 స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూన్, ఫైనల్గా నిమ్మకాయ 1 గార్నిషింగ్కి. ఇవండి టోటల్ 26 ఇంగ్రీడియంట్స్ ఎగ్ బిర్యానీ చేయడానికి కావాల్సినవి. ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇప్పుడు ఎగ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా రైస్ కుక్ చేసుకుందాము. దీనికోసము ముందుగా నేను ఒక గిన్నెలో 2 లీటర్ల నీళ్లు వేడి చేస్తున్నాను. ఇందులో మనము ఈ బ్రౌన్ బౌల్స్లో ఉన్న మసాలాలన్నీ రైస్ కోసం అని చెప్పాను కదా, సో ఇవి వేస్తున్నాను. ముందుగా షాజీరా, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, కొంచెం ఆయిల్ 1 స్పూనెడు. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, అందులో నీళ్ళన్నీ వార్చాను. ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేద్దాము. ఇది ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉప్పు ఎలా చెక్ చేయాలంటే వాటర్ కొంచెం ఇలా తీసుకుని టేస్ట్ చేస్తే ఈ నీళ్ళు ఉప్పుగా రావాలి. అవి ఉప్పుగా ఉన్నాయి అంటే రైస్కి మనము సరిపడా ఉప్పు వేసినట్టు అర్థం. సో ఇది మీడియం ఫ్లేమ్లో రైస్ వైపు కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఎగ్స్ ఫ్రై చేసుకుందాం.
ఉప్పు సరిపోలేదండి, నేను ఇంకా కొంచెం ఉప్పు వేసుకున్నాను. వాటర్ టేస్ట్ చేస్తే ఉప్పు రావాలి. సో దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఎగ్స్ ఫ్రై చేద్దాము. నేను ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఇది వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేద్దాము. ఇప్పుడు ఇందులో ఉప్పు వేద్దాము. నెక్స్ట్ కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి. ఎగ్స్ మీద ఒక గోల్డెన్ కలర్ లేయర్ వచ్చేలాగా ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. దీనికి ఒక 5-10 మినిట్స్ పడుతుంది. చూస్తున్నారు కదండి, ఇలా ఎగ్ మీద గోల్డెన్ కలర్ ఇలా క్రస్ట్ లాగా ఫామ్ అయింది. అంటే ఎగ్స్ ప్రాపర్గా మంచిగా ఫ్రై అయ్యాయి అన్నమాట. ఇలా ఎగ్స్కి నేను ఒక ఘాట్లు పెట్టాను, సో దట్ ఉప్పు కారం మసాలా లోపలికి వెళ్ళి లోపల కూడా ఎగ్ టేస్టీగా ఉంటుంది, చప్పగా ఉండకుండా. సో ఎగ్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. రైస్ చూస్తున్నారు కదండి, ఇలా ప్రెస్ చేయగానే ఇలా పలుకుగా విరగాలి. అంటే 80% కుక్ అవ్వాలి. మన రైస్ రెడీ అయింది. నేను స్టవ్ ఆఫ్ చేశాను. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికి ముందుగా నేను ఆయిల్ వేస్తున్నాను, నెయ్యి వేస్తున్నాను. వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా బగారాకు వేస్తున్నాను, షాజీరా, మిరియాలు, లవంగాలు, ఇలాచీ, స్టార్ అనీస్, దాల్చిన చెక్క పొడి, గరం మసాలాలు 1 నిమిషం ఈ నూనెలో ఫ్రై అవ్వాలి. గరం మసాలాలు ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో క్యాష్యూస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేద్దాము. పసుపు వేస్తున్నాను, సాల్ట్ వేస్తున్నాను ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి, అలా అని మాడకూడదు. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి. దీనికి ఒక 10 మినిట్స్ పట్టింది. ఇప్పుడు ఇందులో కారం వేద్దాము. నెక్స్ట్ ధనియాల పొడి వేద్దాము. నెక్స్ట్ గరం మసాలా వేద్దాము. ఇప్పుడు ఇందులో పెరుగు వేస్తున్నాను. పుల్లటి పెరుగు అయితే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. దీన్ని ఇలా బాగా కలిపి ఒక 2 to 3 మినిట్స్ కుక్ అవ్వనిద్దాము. ఉప్పు మీరు రుచికి సరిపడా వేసుకోండి. నేను చూపించిందే వేయాలని ఏమీ లేదు, మీ టేస్ట్కి అకార్డింగ్గా వేసుకోండి. ఇప్పుడు మన ఈ మసాలా రెడీ అయింది. నేను దీన్ని స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనము ఈ మసాలాని ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కలిపి దమ్ పెట్టుకుందాము. ఈ మసాలాలో కొత్తిమీర కూడా వేయాలండి. కొత్తిమీర, పుదీనా అండ్ ఆనియనే మనకు మసాలా ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేసేవి. ఈ కొత్తిమీర కూడా వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేద్దాము. మసాలా రెడీ అయిందండి. ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి ముందుగా ఒక గిన్నె వేడి చేసుకొని ఇందులో గిన్నె అంతటికి నెయ్యి రాయాలి. చూస్తున్నారు కదండి, గిన్నెకంతా నెయ్యి ఇలా నేను కోట్ చేశాను. ఇలా రొటేట్ చేస్తే గిన్నెకంతా నెయ్యి కరిగి మొత్తం బేస్కి అంతా అప్లై అవుతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనము ఫస్ట్ మసాలా వేసుకుందాము. మసాలా హాఫ్ వేసాను, హాఫ్ సెకండ్ లేయర్లో వేద్దాము. ఇప్పుడు రైస్ ఇలా ఒక జల్లిగంటతో తీసుకొని ఈ మసాలా లేయర్ మీద వేయాలి. ఇలా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా వేయాలి. హాఫ్ రైస్ వేసానండి. ఇప్పుడు దీని మీద మనము ఈ పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి ఒక లేయర్. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా హాఫ్ వేసుకోవాలి ఒక లేయర్ లాగా. ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ నేను వాటర్లో కలిపానండి, సో అది ఒక హాఫ్ స్పూన్ వేద్దాము. నెక్స్ట్ మిగిలిన హాఫ్ మసాలా వేద్దాం. ఇప్పుడు ఒక లేయర్ లాగా మసాలా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ రైస్ వేసుకుందాము. ఇప్పుడు మిగిలిన సగం రైస్ కూడా ఈవెన్గా వేసి స్ప్రెడ్ చేసుకున్నాను.
రైస్తో పాటు కొంచెం వాటర్ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే దమ్ అయ్యే టైంలో మరి రైస్ డ్రైగా ఉండకుండా కొంచెం వాటర్తో పాటు వేసుకుంటేనే బెస్ట్. అలానే మరి నీళ్ళు వేసుకోకండి. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర పుదీనా కూడా ఒక లేయర్లో వేసుకుందాము. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాము. ఫుడ్ కలర్ 1 స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా ఒక 1/2 స్పూన్ ఇలా పైనుంచి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ పెడదాము. ఇందులో పైన 1 స్పూనుడు నెయ్యి ఇలా గిన్నెకు సైడ్ స్పూన్కి రాయాలి. ఇలా రాయాలి. నెయ్యి రాసుకున్నాక ఇలా గిన్నె మీద ఒక మూత పెట్టి మూత మీద ఒక బరువు పెట్టాలి. అండ్ అలాగే గిన్నె కింద ఒక పెనం పెట్టాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ ఇలా దమ్ చేయాలి. గిన్నె మీద బరువు ఎందుకంటే లోపల ఫామ్ అయ్యే ఆవిరి ఎస్కేప్ కాకుండా ఉండడం కోసము. ఆ ఆవిరిలోనే అది పర్ఫెక్ట్గా 80% కుక్ అయింది కదా రైస్, సో మిగిలిన 100% కుక్ అవ్వడం అన్నమాట. అండ్ ఫ్లేవర్స్ మొత్తము మసాలా అండ్ ఎగ్ ఫ్లేవర్స్ మొత్తం రైస్కి పట్టుకుంటాయి అలా బరువు పెడితే. నెక్స్ట్ కింద పెనం పెట్టడం ఎందుకంటే అడుగు మాడకుండా ఉండడం కోసము. సో ఎంత మంట అవసరమో అందేలాగా అడుగు మాడకుండా ఈవెన్గా ఫ్లేమ్ స్ప్రెడ్ అవ్వడం కోసము. సో ఇలా ఒక సిమ్ ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన యమ్మీ అండ్ ఫ్లేవర్ఫుల్ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. సో ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. మన ఎగ్ బిర్యానీ రెడీ అయిందండి. 15 మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లో దమ్ పెట్టాను. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. బిర్యానీ సర్వ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ గిన్నె అంచు నుంచి రైస్ తీసుకోవాలి, మధ్యలోంచి కలపొద్దు. మన బిర్యానీ రెడీ అయిందండి. నేను దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని డిష్ అవుట్ చేసుకున్నాను. ఈ ఎగ్ బిర్యానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉందండి. ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు నా రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ పోస్ట్ చేయండి అండ్ ఆల్సో డూ షేర్ మై రెసిపీ. ఇలాంటి మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం నా ఛానల్ శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ తప్పకుండా క్లిక్ చేయండి. Thanks for watching Shrav's Cookbook channel. Thank you.